నమస్తే S9 టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు హనిశ్రీ। ఈనాటి వార్తలు। తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు కుటుంబ సభ్యులు ఈ పూరి జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నారు। ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు పూరి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు। కేసీఆర్ ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు। దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్ బీజేపీ ఏతర ఫ్రంట్ లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే। ఈ క్రమంలో ఆదివారం భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ తో పాటు పలు అంశాలపై చర్చించారు। ఇవాళ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు। అక్కడ మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు। యాదగిరిగుట్టలో పునర్నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన గర్భాలయాన్ని ప్రారంభించేందుకు మార్చి 3 లేదా 13 తేదీలు బాగున్నాయని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి ఖరారు చేసినట్లు స్థపతి సుందర రాజన్ వెల్లడించారు। ఆలయ ప్రారంభ తేదీలను కేసీఆర్ తో చర్చించిన మీదటే ఖరారు చేసినట్లు వెల్లడించారు। దీంతో మిగిలి ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు। ఇప్పటికే సప్తరాజ గోపురాలు, ధ్వజస్తంభ పీఠం, బలిహరణ పీఠం సిద్ధం కాగా గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి। మరో 3 వారాల్లోగా గర్భాలయ నిర్మాణం పూర్తి అవుతుందని, ఆపై మార్చిలోగా ఆలయ మాడవీధులు, రాజగోపురాల మధ్య శిల్పాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఇదిలా ఉండగా ఆలయ నిర్మాణ తీరును పరిశీలించేందుకు జనవరి మొదటి వారంలో కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తారని తెలుస్తోంది। గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే కేసీఆర్ పర్యటన ఉండవచ్చని సమాచారం। పనులను పరిశీలించిన తర్వాత ఆలయ ప్రారంభ తేదీ అధికారికంగా ఖరారవుతుంది। క్రైస్తవుల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ ఉదయం ఇడుపులపాయకు వచ్చిన ఆమె దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు। అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు। అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రజలకు వైఎస్ జగన్ ను ప్రేమించే అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు। ఈ పండుగ శాంతికి చిహ్నమని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలని సూచిస్తుందని అన్నారు। విజయమ్మతో పాటు జగన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। యేసుస్వామి ఈరోజు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన ప్రేమ చూపించాడు। ప్రేమలోనే ఉండాలని చూపించాడు। ఆయన సిలువలో బలియాగమై మనకు అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు కూడా తీసుకొచ్చాడు। ఆయన చూపించిన ప్రేమ, ఆయన శాంతి, సమాధాన, సంతోషాలు ఈ రాష్ట్రాలకే కాదు, సృష్టించిన ప్రతి మానవునికి, ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటా ఉన్నా। ముఖ్యంగా మనల్ని ప్రేమించే 2 రాష్ట్రాల ప్రజలకు
విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్లకు, జగన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమ, ఆయన సంతోషం, ఆయన సమాధానంలో అందరూ బ్రతకాలని ఆశిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ను తాకిన పెతాయ్ తుఫాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట కోతకొచ్చిన సమయంలో తుఫాను తీరాన్ని తాకడంతో రైతన్నల పంటలన్నీ దెబ్బతిన్నాయి. తాజాగా అప్పు చేసి మరీ పంట వేసిన ఓ రైతు చివరికి తన కష్టమంతా తుఫాను పాలు కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు మండలం గొల్లపాలెంకు చెందిన ఆలపాటి సుబ్బయ్య ఓ రైతు. దాదాపు 12 ఎకరాలను ఆయన కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. అయితే ఇటీవల వచ్చిన పెతాయ్ దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో చేసిన అప్పులు తీర్చేది ఎలా అని సుబ్బయ్య మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా సుబ్బయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా సుబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మక BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ను తొలిసారి నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో వెంకయ్య నాయుడుని PV సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా PV సింధును వెంకయ్య నాయుడు అభినందిస్తూ సింధు దేశానికి మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ విజయంతో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు. And then getting gold medal world championship in the recent matches held at China. She has brought name and fame to our country. So I congratulate her for this stupendous victory. Hard work, discipline, dedication she is showing to the game, and the determined manner in which she was playing games, winning one after another, creating record after record, and then at this young age getting a world medal at the world level competition is really. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా జలవనరులే కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నీరు ప్రగతి పురోగతిపై సోమవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలవరానికి CBIP అవార్డు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. పోలవరానికి అటు అవార్డులు, ఇటు రివార్డులు దక్కుతున్నాయని ప్రశంసించారు. దీనికి కేంద్రం సహకారం కూడా తోడైతే మరింత అభివృద్ధి సాధించేవారమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు లేదని, ఆయన పట్టుదలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. కేంద్రం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుందని, దేనినైనా ఎదుర్కోగల సత్తా తమకుందని, ప్రజా సహకారంతో వీటన్నిటిని అధిగమిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇదే బీజేపీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగిన ఈ పెద్ద మనుషులు కనీసం 5 సంవత్సరాలు ఇవ్వడానికి కూడా మనసు రావడం లేదు. ఇంకొక పక్కన మనం గట్టిగా అడిగితే రాయలసీమ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు, ఉత్తరాంధ్ర డిక్లరేషన్ ఇచ్చారు, రాష్ట్రం మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. కడాన వీళ్ళ ఎంపీలు, వీళ్ళ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ అవాకులు చెవాకులు వాగే పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే క్రస్ట్ గేట్లు బిగించే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. 40-41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు చేసి ఈ ప్రక్రియను సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం పనులను పరిశీలించనున్నారు. వాస్తవానికి డిసెంబర్ 17నే ఈ పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పెతాయ్ తుఫాన్ కారణంగా వాయిదా పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు చివరి దశకు వచ్చిందని అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. కరువుని దూరంగా పెట్టే అవకాశం ఈ పోలవరం వల్ల వస్తుంది. ఇలాంటి ఒక మహా సంఘటన చూసి దగ్గర మీరు వచ్చారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో ఒకసారి చూస్తే చాలా ప్రాజెక్టులు జరిగాయి.
కొంతమంది అప్పట్లో చూశారు, మనం చూడలేకపోయాం. ఈరోజు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్టు. అందుకే నేను ఆలోచించాను, ఈ పోలవరం చూసే అవకాశం అందరికి ఇవ్వాలి. ఇది ఒక మహా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రాజెక్టు చూడడం, ఏ విధంగా మీ గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలంటే ఈ పోలవరం చూస్తే తప్ప మీకు ఒక ఆలోచన రాదనే ఉద్దేశంతోనే ఈ సందర్శనకు శ్రీకారం చుట్టాం. మీ అందరి పూజా ఫలం వల్ల, మీ సంకల్పం వల్ల ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నామనే ఆనందం. మే నెలకంతా కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసి, అదే సమయంలో 2 కాలువల ద్వారా, ఒక కాలువ విశాఖపట్నం వరకు, ఇంకొక కాలువ కృష్ణా జిల్లా వరకు, కృష్ణా నది వరకు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో 100 రూపాయల నాణాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అటల్జీ స్థాపించిన పార్టీ ఇప్పుడు అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని, వాజ్పేయి వద్ద శిక్షణ పొందిన కార్యకర్తలు అదృష్టవంతులన్నారు. ఒక వ్యక్తిగా వాజ్పేయికి ఎవరు సాటి లేరన్నారు. మన దేశంలోనే ఒక గొప్ప వాగ్దాటి కలిగిన నేత వాజ్పేయి అని, కొందరికి అధికారమే ఆక్సిజన్ అని, అది లేకుండా వాళ్ళు జీవించలేదని మోదీ విమర్శించారు. అటల్జీ తన ఎక్కువ శాతం కెరీర్ను ప్రతిపక్షంలోనే గడిపారని, ఎప్పుడు జాతీయ అవసరాల కోసమే మాట్లాడారని, పార్టీ భావజాలం కోసం ఎప్పుడు ఆయన వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజాస్వామ్యమే అత్యున్నతంగా నిలవాలని అటల్జీ అభిప్రాయపడినట్లు మోదీ తెలిపారు. అటల్జీ మొదట జన్ సంఘ్ను నిర్మించారని, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం రాగానే ఆయన జనతా పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని మోదీ గుర్తు చేశారు. అయితే అధికారం కావాలా, ఐడియాలజీ కావాలా అన్న సందర్భం వచ్చినప్పుడు అటల్జీ జనతా పార్టీని కూడా వదిలి బీజేపీని స్థాపించారని మోదీ తెలిపారు. देशवासियों ने उनकी विदाई को महसूस किया। यही उनके जीवन की सबसे बड़ी तपस्या का प्रकाश पुंज के रूप में हम अनुभव कर सकते हैं। विश्व के जो पॉलिटिकल एनालिस्ट होंगे वे कभी न कभी इस बात का जरूर विस्तार से विवेचन करेंगे कि सिद्धांतों के बल पर खड़ा हुआ एक राजनीतिक दल कार्यकर्ताओं की, सामान्य संगठन के छोटे छोटे लोगों के भरोसे एक तरफ संघर्ष करते रहना, दूसरी तरफ संगठन करते रहना, तीसरी तरफ जन सामान्य को अपने विचारों से आकर्षित करना, प्रभावित करना, जन जन को आंदोलित करना, ये सारी बातें करते 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 ब्रिक बाय ब्रिक इतना बड़ा संगठन का निर्माण हो, और शायद दुनिया में इतना बड़ा देश, इतनी बड़ी लोकतांत्रिक व्यवस्था, एक तरफ 100-125 साल से एस्टैब्लिश राजनीतिक मंच और दूसरी तरफ नया सा एक राजनीतिक दल, और इतने कम समय में देश में इतना प्रभुत्व पैदा करे, इतना उसका विस्तार हो, संगठन की दृष्टि से दुनिया का सबसे बड़ा दल बन जाए, इसके मूल में जनसंघ के कालखंड में, भारतीय जनता पार्टी के कालखंड में, उसके प्रारंभिक वर्षों में अटल जी जैसे एक पूरी टीम का उसको नेतृत्व मिला। कंधे से कंधा मिलाकर के छोटे से छोटे कार्यकर्ताओं के साथ दूर सुदूर इलाकों में जाकर के काम किया गया, जनता से सीधा संवाद करने का प्रयास किया, और एक प्रकार से अटल जी की वाणी वो सिर्फ भारतीय जनता पार्टियों की आवाज नहीं बनी थी। इस देश का एक 3-4 दशक का समय ऐसा हुआ
कि अटल जी की वाणी भारत के सामान्य मानवी की आशा आकांक्षाओं की वाणी बन चुकी थी। अटल जी बोल रहे हैं मतलब देश बोल रहा है, अटल जी बोल रहे हैं मतलब देश सुन रहा है, अटल जी बोल रहे हैं मतलब अपनी भावनाओं को नहीं, देश के जन जन की भावनाओं को समेट कर उसको अभिव्यक्ति। అరేబియా సముద్రం ఒడ్డున నిర్మితమవుతున్న ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణాన్ని 2022 లేదా 23 సంవత్సరంలోపు పూర్తి చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 3643.78 కోట్ల బడ్జెట్ను ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. విగ్రహ నిర్మాణం ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. మొత్తం బడ్జెట్లో విగ్రహ నిర్మాణానికి 2581 కోట్లు కేటాయించారు. జీఎస్టీ భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాపనకు 309.72 కోట్లు, నీటి వనరులు విద్యుత్ సరఫరా కోసం మరో 45 కోట్లు వేచించనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం 112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం 56 కోట్లు, ఇతరాత్రాల కోసం 140 కోట్లు కేటాయించారు. 2019 నుండి 20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు గాను 8 కోట్లు ఖర్చు చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం. నమస్కారం. S9 టీవీ మంచికి మరో పేరు, మీ మాట మా నోట.